వాళ్ళు చేసే కుట్రలను కూడా తిప్పుకొట్టే పరిస్థితి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. అందుకే గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. అది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. ఒకవేళ విమర్శలు చేసిన తర్వాత ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుందనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన మనం చేసే అభివృద్ధి చూస్తే దేశంలో మొట్టమొదటిసారిగా 25-26లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే అది మన మీద ఉండే నమ్మకం. దీంతో వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికక్కడ నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేయడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఈ కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది. సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇక్కడ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకునింది. నేను మామూలుగా చెప్పడం లేదు ఈ మాట. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారీ. అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. అది నమ్మతారని కాదు, వాళ్ళ మనస్తత్వం. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు. ఫేక్ ప్రచారంతో ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పేపర్లో పబ్లిసైజ్ చేస్తారు, సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి కడాన మనకు కూడా అనుమానం వస్తుంది, ఏంట్రా ఏమైనా జరిగిపోయిందా అని. ఆ పరిస్థితి తెస్తారు. మీరు చూడండి, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి, నిద్రలేశాను, న్యూస్ వచ్చింది సాక్షిలో, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఇమ్మీడియట్గా నేను బాధపడ్డా, ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అనే బాధ కలిగింది. నా పక్కన ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నాడు, డీజీపీ ఉన్నాడు, సీఎంఓ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఎవరు కూడా నాకు బ్రీఫ్ చేయలేకపోయారు, బిజీగా ఉన్నాం. ఆయన కూతురు ఆ రోజు అడిగింది, ఇది కేస్ స్టడీ మాత్రం మీకు అందరికీ, కూతురు అడిగింది, నాకు అనుమానం ఉంది, ముందు పోస్ట్ మార్టం చేయాలంటే అప్పుడు పోస్ట్ మార్టానికి పంపించాం. పోలీసుల్ని ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఆయన ఇప్పటి వరకు రాజకీయులతోనే రాజకీయం చేశా, హంతకులతో నేను రాజకీయాలు చేయలేదు అని మొదలుపెట్టి మా నాయకుడి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడిన దుర్భాషలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారు మమ్మల్ని ఏదో ఓసిడి
ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులని, సిసిడి వ్యాధిగ్రస్తులని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినారు. చంద్రబాబు గారికి మెగలోమేనియా అనేటువంటి వ్యాధి ఉంది అని చాలా సంవత్సరాలుగా అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు మాట్లాడటం జరిగింది. ఉన్నది లేనట్టుగా భ్రమించి తనను తాను చాలా ఉన్నతుడుగా చిత్రీకరించుకొని ఆయన చెప్పేటువంటి శుద్ధులు అన్నీ ఇన్నిగా. వేదాలు రాసింది వ్యాసుడు కాదు, నేనే అని చెప్పగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పలేదు, నేనైతే మరింత బాగా చెప్పేవాడిని అని చెప్పుకోగలిగేటువంటి ఉన్నతుడు చంద్రబాబు గారు. రామాయణం వాల్మీకి రాయలా, భాగవతం పోతన రాయలా, ఫోను అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనిపెట్టలా, పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ కాదు నేనే ఆవిష్కరించినాను అని చెప్పి నమ్మించగలడు చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యంగా చంద్రబాబును మోసేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్ లాంటి ప్రచార మాధ్యమాలు చంద్రబాబు గారు గనుక ఒకవేళ వ్యాసుడి సమయంలో ఉండి ఉంటే అంతకంటే వేదభాష్యం చంద్రబాబే సరిగ్గా రాయగలరు అని చెప్పగలరు. అర్జునుడికి హితబోధ భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు సరిగ్గా చెప్పలా, చంద్రబాబు గారే ఆ సమయంలో ఉండి ఉంటే అంతకంటే అత్యద్భుతంగా ఆ పాఠం చెప్పుండేవాడు. పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ సమయంలో చంద్రబాబు ఉండి ఉంటే ఇంతకంటే గొప్పగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నటువంటి థియరీని అద్భుతంగా ఆవిష్కరించి ఉండేవాడు అని చెప్పుండేవారు. అంతగా చంద్రబాబును మోసేటువంటి ఈ బోయిలంతా చంద్రబాబు చెప్పిన దానికంటే కూడా ఇంకా 4 జత చేసి ఇంకా అత్యద్భుతం చంద్రబాబు యొక్క ప్రావీణ్యం, చంద్రబాబు యొక్క నాయకత్వ సామర్థ్యం అని వేనోళ్ళ మొత్తం ప్రజానికానికంతా కూడా ఆ విషయాన్ని తలా ఇంత పంచగలరు. హత్యా రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వట. చంద్రబాబు నాయుడు గారు అవి ప్రజల్లోకి విస్తారంగా తీసుకువెళ్ళటానికి కావలసినంత కోట గోడలు కట్టేటువంటి ఇప్పుడు నేను చెప్పిన పత్రికలు, ప్రసార మాధ్యమాలన్నీ కూడా మీ సొంతం కనుక రంగా గారి హత్య వెనుక మీరున్నారు అని ఆనాటి హోంమంత్రి హరిరామ జోగయ్య చెప్పినా కూడా జనంలోకి వెళ్ళలా. నా మిత్రుడైన పింగళి దశరథరామ్ ఎన్కౌంటర్ ఎడిటర్ని హత్య చేయించింది మీరే అని ప్రబలంగా ఆ రోజున అందరూ చెప్పినా దాన్ని గొప్పగా జనంలోకి తీసుకెళ్ళలేకపోయినారు. ఎన్టీ రామారావు గారి పిఎస్గా ఉన్న రాఘవేంద్రరావు గారి మరణం వెనుక ఒక రహస్యం దాగి ఉంది అనేది అందరికీ తెలిసినా అది కూడా ఆడికాడికే మిగిలిపోయింది. మల్లెల బాబ్జీ అనేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే